సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్. సో చూసారు కదా పికాక్ బ్లూ కలర్లోనే ఇట్లా డీర్స్ ప్యాటర్న్తో అయితే తీసుకున్నారనమాట. చాలా బాగుందండి శారీ అయితే, బికాస్ పికాక్ బ్లూ అనేది కూడా చాలా రేర్ కలర్ అనమాట. సో చూడండి శారీ మొత్తం కూడా అసలు ఓపెన్ చేస్తే చూడండి శారీ అనేది ఎంత రిచ్ లుక్ ఉందో. మంచి కలర్ అనమాట అసలుకి. బ్యూటిఫుల్ కలర్ మీద ఇట్లా డీర్స్ డిజైన్ అనేది తీసుకున్నారు. సో ఇఫ్ మీ దగ్గర ఎవరైనా మంచి వర్కర్స్ ఉన్నారంటే ఇదే తీసుకొని మనం బ్యాక్ హై నెక్ పెట్టించుకొని మగ్గం వర్క్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది శారీ అనేది. సో మనకి బార్డర్ వచ్చేసి మనకి కడీ బార్డర్ లాగా కంప్లీట్ వీవింగ్తో తీసుకున్నారనమాట జిగ్ జాగ్ స్టైల్లో. సో మనకి ఇదే స్టైల్తో మనకి పళ్ళు కూడా ఇచ్చారు చూడండి. పళ్ళు కూడా కంప్లీట్ లైట్ గోల్డెన్ కలర్ అండి, సిల్వరిష్ గోల్డ్ కలర్ ఉంటుంది కదా, సో ఆ జరీని యూజ్ చేశారు విత్ రిచ్ బ్లౌజ్. సో బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది, ఫాలోడ్ బై ద బార్డర్ ఫర్ ద హ్యాండ్స్. సో ఒక్కసారి అయితే కంప్లీట్ లుక్ చూపిస్తాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో చూసారు కదా వన్ మోర్ బ్యూటిఫుల్ ఇన్ సాటిన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది కూడా మనకి కంప్లీట్ మష్రూ సాటిన్ వస్తుంది ఇది వచ్చేసి. సో మీరు అందరు చాలా మంది ఏమడుగుతున్నారంటే మష్రూ సాటిన్కి గజ్జి సాటిన్కి వేరియేషన్ అడుగుతున్నారు. సో మష్రూ సాటిన్ వచ్చేసి మనకి కొంచెం హార్డ్నెస్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అనేది. అదే మనకి గజ్జి సాటిన్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో మష్రూ ఫ్యాబ్రిక్ అంటే కొంచెం ఆర్గన్జా మిక్సింగ్ ఉంటుంది కదా, సో ఆ కాంబినేషన్లో ఉంటుంది అనమాట. అదొక్కటే వేరియేషన్, రిమైనింగ్ అనేది కంప్లీట్గా కూడా ఒకటే సేమ్ ఉంటాయి. సో చూసారు కదా ఇది వచ్చేసి కంప్లీట్ మష్రూ సాటిన్ వస్తుంది. చూడండి మీకు సింగిల్ లేయర్లో చూపిస్తాను. కొంచెం ఆర్గన్జా టచ్ ఉంది కదా, సో దానికోసం అవి వచ్చేసి మష్రూ సాటిన్స్ అంటారు. సో శారీ బాడీ చూసినట్లయితే కంప్లీట్ ఇట్లాగా పెద్ద పెద్ద గోల్డెన్ జరీ బుటీస్ అయితే తీసుకున్నారు, ఫాలోడ్ బై ద మీనాకారి. సో ఇట్లా పీచ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ని వీవింగ్తో తీసుకొని వీవింగ్ అయితే ఇచ్చేశారు. సో షోల్డర్ బార్డర్ చూడండి, మనకి షోల్డర్ బార్డర్ కూడా బ్యూటిఫుల్ స్మాల్ బార్డర్ ఉంటుంది విత్ బర్డ్స్ ప్యాటర్న్తో ఇచ్చేసారనమాట. చూడండి వేర్ చేస్తే ఎంత బాగుందో కలర్ అనేది. సో ఇదే ప్యాటర్న్ లాగా మనకి కింద వచ్చేసి బ్యూటిఫుల్ బర్డ్స్తోనే బిగ్ బార్డర్ అయితే ఇచ్చేసారు. అసలు ఈ శారీలో మీనాకారి అవుటింగ్ చూడండి చాలా చాలా నీట్గా ఇచ్చారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కాంట్రాస్ట్ వేసుకోవాలి అన్నా కూడా ఈ శారీలోనే ఈ పీచ్ కలర్ తీసుకొని బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ పళ్ళు చూడండి, ఇప్పటిదాకా మనం చూసిన శారీస్ అన్నిటికీ కూడా జనరలీ బ్రొకేట్ పళ్ళు అయితే ఇచ్చేసారు. సో దీనికైతే చాలా యూనిక్గా ఇట్లాగ ఒక బంచెస్ స్టైల్లో వీవింగ్తో తీసుకున్నారు, చాలా నీట్గా ఇచ్చారు. సో మష్రూ సాటిన్స్ అన్నిటికీ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. సో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఫాలోడ్ బై ద బ్యూటిఫుల్ బార్డర్ అనమాట. అండ్ బార్డర్లో కూడా చూడండి బ్యూటిఫుల్ మీనాకారి వీవింగ్ని కూడా ఇచ్చారనమాట. సో శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. అండ్ దిస్ ద కంప్లీట్ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. సో ఇది వచ్చేసి కంప్లీట్ మెరూన్ రెడ్ కాంబినేషన్లో తీసుకున్నారు. అండ్ మనకి మష్రూ సాటిన్ వచ్చేసి బ్యూటిఫుల్ అనమాట, అసలు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా. అండ్ ఈ శారీస్ అన్నిట్లో హైలైట్ ఏంటంటే బ్యూటిఫుల్ పళ్ళు అండి. అసలు పళ్ళు అయితే చాలా చాలా యూనిక్ డిజైన్తో ఇచ్చేసారనమాట. సో చూసారు కదా బ్యూటిఫుల్ పళ్ళు మొత్తం కూడా ఇట్లా డిజైనరీ పళ్ళు లాగా తీసుకున్నారనమాట. దట్టు మనకి శారీలో వచ్చేసి ఇట్లా మీనాకారి వీవింగ్ కూడా తీసుకొని చాలా బాగుంది. సో మనకి శారీ బాడీ అనేది కంప్లీట్గా ఇట్లా మ్యాంగో థీమ్తో తీసుకున్నారు. సో చూసారు కదా శారీ అనేది కంప్లీట్గా ఇట్లానే మనకి బుటీస్ థీమ్తో ఉంటుంది, ఫాలోడ్ బై ద బ్యూటిఫుల్ బార్డర్స్. శారీలో అసలు శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి. అండ్ మనకి బార్డర్ చూసినట్లయితే ఇట్లాగా బర్డ్స్ ప్యాటర్న్లో తీసుకున్నారు. అండ్ ఈ అవుటింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఇచ్చారో అసలుకి. చూడండి బ్యూటిఫుల్ పీచ్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో అవుటింగ్ అనేది ఇచ్చేసారు గోల్డెన్ జరీ బర్డ్కి. సో సేమ్ ప్యాటర్న్లో మనకి కింద వచ్చేసి బిగ్ బార్డర్ అయితే ఉంటుంది. సో దిస్ ద కంప్లీట్ లుక్. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది ఫాలోడ్ బై ద బార్డర్. సో చూడండి దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ అయితే వచ్చేసింది. థ్యాంక్ యూ.